మానవ జీవితంలో శత్రువైన సాతాను శరీరం మీద దాడి చేసేదానికంటే మనస్సు మీద దాడి చేస్తాడు. మనసులో ఒక తెలియని వైకల్యాన్ని పుట్టిస్తాడు. మానసిక వైకల్యం ఉన్నవాడు మనసులో ఓడిపోతాడు. మనసులో ఓడిపోయినవాడు ఏ రంగంలోనైనా అపజయాన్ని పొందుతాడు, కానీ విజేతగా వాడు నిలవబడలేడు. అందుకని నేను అంటా, శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమైనది. మనలను మనమే కృంగదీసుకునేటువంటి మనస్తత్వాన్ని శత్రువైన సాతాను మానవ హృదయాల్లో కలుగు చేస్తాడు. అందుకనే దైవజనమ, శారీరక వైకల్యం కలిగిన పర్వాలేదు, కానీ మనసు ఎప్పుడు విశ్వాసంతో నిండు కొండలాగా తొక్కిసలాడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇది నా వలన కాదు అని ఎప్పుడు అనుకోకు. గుండెల నిండా ప్రతి క్షణం నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. నీ జీవితంలో కూడా కొన్ని కష్టాలు, కొన్ని కలవరాలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు ఇక అయిపోయింది నీ పని, నువ్వు లేవలేవు. ఈ సమస్యలో నుంచి నువ్వు బయటికి రాలేవు. ఈ సమస్య నిన్ను మింగేసింది, ఈ సమస్య నిన్ను చంపేసిందని సైతాను గడు భయపెట్టేటప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే. ఇలాంటి సమస్యలు గత కాలాల్లో ఎన్నో వచ్చాయి కదా. నా దేవుడు ఆ సమస్యల్లో నుంచి తప్పించాడుగా. ఇంతకు మునుపు తప్పించిన దేవుడే ఇప్పుడు తప్పకుండా తప్పిస్తాడు. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. గత కాలపు విజయాలను పదే పదే దేవుని బిడ్డలు గుర్తుకు తెచ్చుకుంటే కృంగిన హృదయం ఆకాశమంత ఎత్తు లేవనెత్తబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. కొన్ని సమస్యలు చూయించి వాడు నిన్ను కృంగదీస్తూ ఉంటే కృంగిపోకో. సాతానా, ఇంతకంటే భీకరమైన సమస్యలు నా బ్రతుకులో నేను ఎదుర్కొన్నా. వాటన్నిటిలో నా దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు. ఉన్నత స్థలము నుంచి తన బాహువును చాపి లేవనెత్తి శిఖరాల మీద నన్ను కూర్చోబెట్టాడు. జలరాశుల్లో నుంచి గతంలో ఏ దేవుడు తప్పించాడో అదే దేవుడు ఈ సమస్యలో నుంచి కూడా తప్పిస్తాడు. చూడండి, దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా నడిపించడు. మలుపులు ఒక్కొక్క చోట ఓ ప్రత్యేకమైన శైలిలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నిశ్చయంగా దేవుడు తప్పిస్తాడని గత కాలపు విజయాలు గుర్తుకు తెచ్చుకో. పిల్లిలాగా ఉన్న నీవు పులిలాగా మార్చబడతావు. కృంగిన నీ హృదయం ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.